సో ఇంతకు ముందు మనం మాట్లాడుతూ ఉన్నాం. సో పరిస్థితి మీ వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ చాలా ప్రశాంతంగా ఉంది. అఫ్ కోర్స్ దట్ గంభీరంగా ఉంది. అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. మీరు అఫ్ కోర్స్ అక్కడ ఆఫీసర్స్తో ఎవరు సివిలియన్స్ మాట్లాడే అవకాశం ఉండదు. బట్ బీయింగ్ ఎ జర్నలిస్ట్ యూ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దెమ్. సో అలాంటిది ఆశించడం ఎక్కువే అనుకోవచ్చా? అంటే ప్రస్తుతానికైతే పాక్ ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి పాక్ డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. దాదాపు 20 పైగా లొకేషన్స్ను టార్గెట్ చేసింది. అయితే భారత్ ఆర్మీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ప్రస్తుతం మనకు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం నేనున్న లొకేషన్ నుంచి అంటే అటారీ బార్డర్ ఈ లొకేషన్ నుంచి దాదాపు 5 కిలోమీటర్స్ దూరంలో కాసా అనే విలేజ్ ఆ ప్రాంతంలో పాక్ డ్రోనులు దాడికి ఎత్తించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పాక్ డ్రోన్లు అటువైపు వచ్చాయి, దాడికి యత్నించింది. దాన్ని ఆర్మీ కూల్చివేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు ఎర్లీ మార్నింగ్ అంటే 5 o'clock అంటే నిన్న రాత్రి 9 గంటల నుంచి కూడా వరుసగా పాక్ డ్రోన్లతో బార్డర్ స్టేట్స్లో ఉన్న ముఖ్యమైన పట్టణాలను టార్గెట్ చేసింది, దాడికి ప్రయత్నిస్తుంది. వాటన్నిటి కూడా తిప్పికొట్టే ప్రయత్నం భారత్ చేస్తుంది. ఇప్పటికే సమర్థవంతంగా తిప్పికొట్టింది. అదే సమయంలో పాక్లో ఉన్న 3 ఎయిర్ బేస్లను కూడా దాదాపుగా ఫినిష్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. 10 గంటల తర్వాత మనకు అఫీషియల్గా ఆర్మీ దీనికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. పంజాబ్లో కూడా పలు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేసినట్టుగా మనకు లేటెస్ట్గా సమాచారం అవుతుంది. కాసా అనే ప్రాంతంలో పాక్ సంబంధించిన డ్రోన్లను ఆర్మీ పడగొట్టినట్టుగా మన సమాచారంతో నేనున్న లొకేషన్ నుంచి దాదాపు 4 కిలోమీటర్స్ దూరంలో ఆ గ్రామం ఉంది. అక్కడే డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసినట్టుగా సమాచారం అవుతుంది. మొత్తం మీద మాత్రం కొంత టెన్షన్ ఎస్కలేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. పాక్ కవ్వింపు చర్యలు ఎక్కువ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో భారత్ ఆర్మీ ధీటుగా తిప్పికొడుతుంది. ప్రధానంగా పాక్ సంబంధించిన ఆర్మీ స్థావరాలను కానీ ఎయిర్ ఫోర్స్ స్థావరాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది, పూర్తిగా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పాక్ ఎయిర్ బేస్ అంతా కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎయిర్ స్పేస్ను కూడా పాక్ మూసివేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. హరి రైట్. అయితే ఇక్కడ పాక్ దాడులను ఒక్కసారి చూసినట్టయితే కనుక సో పండిట్స్ అంటే శ్రీనగర్ దగ్గర అలాగే జమ్మూలో శంభు అనే ఒక టెంపుల్ మీద దాడి చేయడం కానీ ప్రస్తుతం అమృత్సర్ మీద ఖచ్చితంగా దాడి చేస్తారనే ఉన్న నేపథ్యంలో ఒక హైలైట్ అమృత్సర్ అంతా కూడా ఉన్న నేపథ్యం. గోల్డెన్ టెంపుల్ దగ్గర చాలా పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారనే వార్తలు కూడా 2-3 రోజుల నుంచి వినిపిస్తున్న నేపథ్యం. సో దీంతో ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్స్ ఏంటి అనేది అర్థమవుతున్న నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ మీరు లోకల్స్తో స్థానికులతో ఎవరైనా మాట్లాడారా రఘు? సో ఎలాంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు? బికాజ్ అక్కడ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వారు కొత్తది కాదు, వాళ్ళు తరచూ ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం ఇలాంటి పరిస్థితులు? గివ్ అస్ అ సెన్స్. ఎస్ కరెక్ట్ హరి, మీరు చెప్పినట్టుగా వార్ అనేది కొత్త కాదు, వాళ్ళకి టెన్షన్ సిచ్యువేషన్ అనేది కొత్త కాదు. పాక్ ఎప్పటికప్పుడు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, ఇండిస్క్రిమినేట్గా ఫైరింగ్ కూడా చేస్తుంటుంది. ఆ సరిహద్దు గ్రామాలకు ఇదేం కొత్త కాదు. అయితే ప్రస్తుతం కొంత పరిస్థితి మారింది. పాక్ దుస్సాహసానికి ఒడిగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి అమృత్సర్ సంబంధించినంత వరకు ఎక్కువగా టూరిస్టులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన ఉద్రిక్త పరిస్థితుల్లో టూరిస్టులు చాలా వరకు తగ్గిన పరిస్థితి. కేవలం లోకల్స్ మాత్రమే అక్కడ అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి వెళ్తున్న పరిస్థితి. అది కూడా నెంబర్ చాలా తక్కువ ఉంది. ఉదయం నుంచి కూడా నార్మల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే సమయంలో హై సెక్యూరిటీ కూడా అక్కడ అమృత్సర్ స్వర్ణ దేవాలయం దగ్గర ఏర్పాటు చేశారు. చెకింగ్ కూడా పెంచారు. ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అక్కడ మోహరించాయి. లోకల్ పోలీసులు కూడా హై అలర్ట్గా ఉంది. ఇక్కడ మాత్రం అంటే పంజాబ్ సంబంధించిన వరకు బార్డర్ విలేజెస్ మాత్రం వాళ్ళు తమకు ఇదేం కొత్త కాదు, తాము భయపడాల్సిన అవసరం లేదన్న వాదన వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. బార్డర్ స్టేట్స్ అయితే హై అలర్ట్గా ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి కొంత పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో భారత్ కూడా అంతే తీవ్రంగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హరి రైట్. మొత్తానికి నిన్నటి నుంచి కూడా డెవలప్మెంట్ చూసుకుంటే సో పాకిస్తాన్ కేవలం మన మిలిటరీ బేసెస్ని కాదు సివిలియన్స్ని కూడా టార్గెట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ కూడా దీన్ని ఆఫ్ ద ర్యాంప్ వెళ్ళే పరిస్థితి కానీ లేకపోతే డీఎస్కలేట్ చేయడానికి కానీ పాకిస్తాన్ చూడట్లేదు. దీన్ని ఎస్కలేట్ చేయడానికే ఉన్న నేపథ్యంలో భారత్ ఈరోజు 10:30కి ఒక మన సమావేశం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఏదైనా సర్ప్రైజ్ కానీ లేకపోతే అటాక్కి మనం పూర్తిగా వెళ్ళబోతున్నాం అని కానీ ఏదైనా ఉండబోతుంది అనుకోవచ్చా? మరోవైపు G7 కంట్రీస్ ఆర్ అపీలింగ్ టు డీఎస్కలేట్ కంప్లీట్ సిచ్యువేషన్. హౌ డు యూ సీ దిస్? హరి ఖచ్చితంగా అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత 1-2 days పర్వాలేదు, కానీ నిన్న రాత్రి నుంచి పరిస్థితులు పూర్తిగా మారినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పాక్ వైపు నుంచి కొంత పెద్ద సంఖ్యలోనే డ్రోన్లు రాత్రి 9 గంటల తర్వాత కాల్పులు, అదేవిధంగా డ్రోన్లు కూడా బార్డర్ స్టేట్స్లో ఉన్న ముఖ్యమైన పట్టణాలను టార్గెట్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ హై అలర్ట్ అయింది. ఆర్మీ
ఎయిర్ ఫోర్స్ కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా భద్రతను పెంచినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో డ్రోన్లన్నింటినీ కూడా పేల్చివేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఇక భారత్ వెనక్కి తగ్గే అవకాశాలు లేనట్టుగానే సమాచారం అవుతుంది. అందులో భాగంగానే ఉదయం యాక్చువల్గా ఇవాళ 7:30 ప్రాంతంలో ఆర్మీ ఈ ఆపరేషన్ సంబంధించి ప్రకటన చేయాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గలేదు. ఇంటెన్సిటీ పెరుగుతున్న నేపథ్యంలోనే ఆర్మీ ధీటుగా ఎదుర్కొన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. 10 గంటల తర్వాత ఈ ఆపరేషన్ సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ పాక్ను దెబ్బతీశారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్మీ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో పాక్ ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడింది, ఏ ప్రాంతాలను టార్గెట్ చేసిన అన్న అంశానికి సంబంధించి కూడా ఆర్మీ అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే మారుతున్నట్టుగా కనిపిస్తుంది. భారత్ మాత్రం ఈసారి ఖచ్చితంగా ధీటుగా గట్టిగా బదిలిచ్చేందుకు సిద్ధమవుతుంది. హరి, రైట్. చివరిగా ఒక్క విషయం చెప్పండి క్లుప్తంగా రఘు. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మీ బ్యాక్గ్రౌండ్లో పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది, కానీ రాత్రి ఎలా ఉంది? మీరు అక్కడే ఉండి ఉంటారు రాత్రి కూడా. సో రాత్రి పూట ఏదైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా? అటాక్స్ మీకు కనిపించే పరిస్థితి అక్కడ ఉంటుందా? సిన్స్ యు ఆర్ దేర్, గివ్ us a sense like how is it during the nights? హరి, నిన్న అంటే ప్రధానంగా పంజాబ్లోని ముఖ్యమైన ఎయిర్పోర్ట్ అన్ని కూడా మూసేశారు. ఢిల్లీ నుంచి నిన్న మార్నింగ్ బయలుదేరాం, అరౌండ్ 12కు బయలుదేరాం. అక్కడ నుంచి నేరుగా అమృత్సర్ వైపు అంటే పంజాబ్ స్టేట్ వైపు బయలుదేరాం. కార్లో ప్రయాణం చేశాము. దాదాపుగా అంబాలా కంటోన్మెంట్ దాకా వచ్చాం. ఫస్ట్ అంబాలా కంటోన్మెంట్ చాలా ఇంపార్టెంట్, డిఫెన్స్ పరంగా కూడా మనకి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అక్కడ కొంత టెన్షన్ వాతావరణం ఉంది, భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. రాత్రి అక్కడ 7 గంటల నుంచి